ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడు వినోద్ పరారయ్యాడు. ఇటీవల తిర్యాని మండలం పిట్టగూడలో హనుమంతరావు అనే వ్యక్తిని మంత్రాల నెపంతో హత్య చేసిన కేసులో వినోద్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు రెబ్బెన పిఎస్ నుంచి పోలీసుల కళ్లు గప్పి వినోద్ పరారైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచి ప్రత్యేక బృందాలతో వినోద్ కోసం గాలిస్తున్నారు. పిట్టగూడ అనే ఒక గ్రామంలో వినోద్ అనే అతను హనుమంతరావు అనే అతన్ని మంత్రాల నెపంతో గొడ్డలతోటి నాకి చంపేయడం జరిగింది. అది దరఖాస్తు వచ్చింది. మేము ఒక కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. పూర్తి వివరాలు మీకు తర్వాత తెలియజేస్తాం. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడు వినోద్ పరారయ్యాడు. వివరాలు మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. చంద్రిక అతి కేసులో నిందితుడు వినోద్ రెబ్బెన పిఎస్ నుంచి పరారైనట్టు నెల 1న తిర్యాని మండలం పిట్టగూడలో మర్డర్ జరిగింది. ఆ కేసులో నిందితుడు అదుపులో తీసుకుని కస్టడీ నిమిత్తం రెబ్బెన పిఎస్ తరలించారు. పిఎస్ లో అతను బెడీలతో ఉంచినట్టు తెలుస్తోంది. అయితే అతను పోలీసుల కళ్ళగప్పి బేడీలతో సహా పరారైనట్టు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే పోలీసు బృందాలు అతని కోసం గాలిస్తా ఉన్నాయి. వినోద్ కు సంబంధించి అతి కేసులో నిందితుడు కావడం, అతను తిరిగి ఉపస్టేషన్కి పరారైన నేపథ్యంలో గ్రామంలో కూడా ఆందోళన నెలకొంది. అతని వల్ల మరెవరికైనా ప్రముఖులు పొంచి ఉండే అవకాశం ఉందని చెప్పి టెన్షన్ పడతా ఉన్నారు. విజయేంద్రిక. ఓకే మాంతయ్య.